ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నీకు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలి, ఉన్నాయా? రూపాయలే. సీరియస్ పద్దు. ఓకే. ఏంటి? ఏయ్, నేను చూడట్లేదని నువ్వు చీటింగ్ చేయొద్దు. ఎలా అయినా 10 కిలోలు రావాలి. ఏంటి పద్దు? లేవు నందు. జోక్ చేయకు. ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. అమ్మా, నీ పర్పుల్ డబ్బాలో డబ్బులున్నాయా? లేవు. నా కాదులే, నందుకి. 36 రూపాయల 30 ఉందనుకుంటా. అవి తీసుకో, మిగతావి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. ఓకే? మ్యాటర్ చాలా సీరియస్, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి 5 లక్షల రూపాయలంటే మాటలా? అయినా ఏంటంత అర్జెంట్? సరే గానీ నీకు జంగయ్య చోటు తెలుసా లేదా? బ్యాగ్ వద్దు నందు, వాడు చాలా డేంజరస్. క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు, వాడుండే చోటుకు తీసుకెళ్తే చాలు. తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. ఏంటది? అప్పించేవాడికి మన మీదే కాదు, మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి. అవమానాలు తట్టుకునే శక్తి లేకే మా నాన్న మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. సారీ పద్దు. నా మాట విన్నందు, ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్ గా జంగయ్య చోటుకు తీసుకెళ్ళి ప్లీజ్. ఎంత చెప్పినా వినవా నువ్వు? నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగయ్య అసలు మంచోడు కాదు. జంగయ్య కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? దారి చూపిస్తారనే వచ్చాం. అర్జెంట్ గా 5 లక్షలు అప్పు కావాలి. రే బంజమని ఉండరు అది. రే నిన్నే బందేరా. దారి చూపించేదేముంది? పైసలు మీతికిచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు. నా దాన కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమన్నా నీకు పుకట్లా చదువు చెప్పిండా, లేకపోతే నీకేమైనా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తడుస్తుంటే ఆయన నాకు కొడుకు ఇచ్చారు. అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చు, ఎలా విలువ కడతాం? సరే సరే, ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు 5 లక్షలు విలువ చేసేదేమన్నా ఉంటే నా తన తెచ్చిపెట్టు ప్లీజ్. అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనిషి శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు పో, నా గుండె పో, నా తల తాకట్టు పెట్టినా. నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. అట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అవతల ఆపరేషన్ అర్జెంట్ గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖు సరిగ్గా ఒక్క నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం, అర్థమైందా? సరే జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను. కదా మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు? అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. అదండి నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పోస్తుంది. ముందు పని మొదలు పెట్టండి. పద. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా? మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? నందు చేశాడు. నందు?
నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే సినిమాకి టైం అయింది కదరా. బాగా వచ్చేసావరా? వన్ సెకండ్, ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో ముందు తెలుసు. అది నీకు విషయం తెలుసా? రేపటి నుంచి ఆఫీస్కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రే పద్దు సూపర్ లానరా. అవునవును. గుడ్ జాబ్. వస్తా. అసలు సినిమాలే చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. ఒక నిమిషం ఆగరా, ఈ సినిమాకి వెళ్దారా? ఇదేదో బాగున్నట్టే ఉంది. ఏం చూస్తున్నావు? అది అది నిన్ను కాదు, నువ్వు చూసుకో. నిన్నే ఇసంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పదరా పద. ఆగరా, ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడిస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాని కూడా రాసిచ్చే, పొద్దున్న వచ్చి గీకి పెడతాడు. వస్తాడు నా రాజు గట్టికి లాగరా. అయిపోయిందండి. మా బాబే మా నాయనే అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా? మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా, మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా. ప్రట్టి పట్టి మడత పెట్టి కాటికి చుట్టి. నాన్న కోటేశ్ మావయ్య మెసేజ్ పంపించారా? ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిదిరా? అదే ట్రై చేస్తున్నా. రింగ్ అవుతుందా? లేదురా, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు బయలుదేరు. పద్దు నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. నాకు ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నమస్తే. రెడ్డి గారు నమస్కారం. వచ్చారా? కూర్చోండి. మళ్ళీ మాట్లాడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకోమ్మా. పోనిచ్చుకున్నావు కాదు, ఏ? ఆడల మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తారు. నీకు ఎందుకే? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం చూరు పెట్టాం, నువ్వు తొందరగా రా. అభిమానులు ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరాది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఏ ఉండు, ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆడు చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీర లేవడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. ఏ తమ్ముడు దుశ్శాసన, దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శరణ్ గారు కట్టాల్సినాడు. ఇంకేం చూస్తా రారా బాబా. అది అమ్మా తప్పుకోమ్మా, పక్కగా తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ఏం ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? మీ నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? ఒరే బాబా, అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. ఎక్కడికి? మీ నాన్నరా? రే నందు, ఎట్రా
బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు, ఈ చూడరాదు. కొట్టేసి మోయా, అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్ ఎరా బావా. మరి కాదేటి, ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఊడపడిచావు? ఓ అబ్బో, నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చాడు పక్కన 2 ఊర్లు దాటెళ్తున్నావు అంటగా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొలవ పెట్టుంటావు. ఇప్పుడు మీ అప్పని రామాయణ అవసరమా? ఒరే బావా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా, మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటానికి మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారనా, అడ్డాలన్నాడు బిడ్డలు గాని గడ్డలన్నాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఇతను. నేను కనీగా హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో. ఊరికే ఎమోషనల్ అయిపో మాకు. కొడుకుని రప్పించాలన్నా రప్పించాను, అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? మన ఇల్లు అటు కాదు ఇటు కదా. ఇల్లు కూడా మర్చిపోయావా? వస్తా. ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు, బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు, నీ కళ్ళల్లో పడకుండా పోద్దా. రండి, మా పెద్దమ్మాయి కమల నాకు చెప్పకుండా ఏ పని చేయదు. రాత్రి రావడానికి లేట్ అవుతుంది, నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల, సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయని వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా ప్రేమిస్తాం సార్. అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపోయినా వస్తాం సార్. చూసావరా, ఆయన ప్రేమించమని చెప్తున్నాడు, నువ్వే నా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. సారీ సార్. ఈరోజు కొత్తగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను. మధ్యలో మీసాలు గడ్డలు వచ్చాయంతే. మిమ్మల్ని కాదు సార్. ఓ సారీ. ఒకసారి పక్క తప్పుకుంటారా? మిమ్మల్నే సార్. సారీ సార్, నన్ను అనుకోలేదు. మోనికా, మన ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ తగులుకున్నాడు కదే. సార్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఇక్కడి నుంచి దూకు, అక్కడికి వెళ్తావు. మాయా, నువ్వేంటి ఇక్కడ? మరేం చేయమంటారా? వాడు మెల్లగా. లేకపోతే ఏమిట్రా? అవును, ఈ రాంబాబు గారు ఏంట్రా? అది రాంబాబు గారు. సరే పోనీలే, వాళ్ళ నాన్న వాడికి 10,000 ఇచ్చినామన్నాడు. లేడుగా మళ్ళీ అలా అంటే గాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా. అవును, మీ నాన్న నిన్నే అడిగి 5,000 పెట్టమన్నాడు రా. దగా మోసం లేవు. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా? నువ్వు నందు, మన మీ నాన్న సంతలో ఓ పూల చుక్క కొని పంపించాడ్రా నీకోసమే. వేసుకో. మాయా, ఆఫీస్ లో ఇక్కడ వేసుకోరా, వేసుకుని చూపించు, మీ నాన్న సంతోషిస్తాడు. వేసుకున్నా చెప్పలే మాయా, మా నాన్నకే తెలుస్తుంది. అమ్మా నువ్వు మరీ నువ్వు వేసుకో, మీ నాన్నకి నేను చూపిస్తాను. ఇదిగో మా దగ్గర టెక్నాలజీ లేదనుకోకు. నువ్వు వేసుకునేది ఊర్లో చూపిస్తాడట. ఎలాగో నువ్వు కానీ వేసుకో. భలే, ఎంత బాగుంటావో. కొంచెం అట్నాడు. ఆహా, హీరోలా ఉన్నావు. వస్తున్నావురా, ఫ్యాషన్ పేరెడ్. మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడో. అది చాలే మాయా, నువ్వు కూర్చో. ఆఫీసే దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్ వెళ్దాం. నాకు వేరే పనులు బోల్డ్ ఎన్ని ఉన్నాయిరా. ఇదిగో మీ పార్వతమ్మత్త నీకోసం పంపించింది. ఇందులో జంతువులు ఉన్నాయి, ఇందులోనేమో సున్నుండలు ఉన్నాయి. ఇదిగో తీసుకో. వెరీ ఫనీ. పాప వాళ్ళకు కూడా పెట్టరా, ఆశగా చూస్తున్నారు. పెడతాగా. సరే కానీ పండగ వస్తున్నావా? వస్తానులే కానీ మాయా, అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న జాగ్రత్తగా, వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా? వాడే ఊరందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. రే, ఈసారి డబ్బులు పంపించాం. అడిగానని చెప్పు. ఆరోగ్యం చేస్తా మాయా. మై మాయా, పదరా. గాట్ లడ్డూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నిన్నటిదాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా, కొత్తగా ఈరోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా? లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా?
నిన్నటిదాకా మీరు కాక ఇంకో ముగ్గురు ఉన్నారు, ఇవాళ ఒకరు తగ్గారు, అందుకోసం. దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకా ₹1 ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, ₹1 కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి. మీరు వద్దు, మీరు 5 వద్దు, వెళ్ళండి. వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను వెళ్ళలేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మాంద్యాలు వచ్చాయి. హలో, నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాపా? వద్దు, నాకు మీ కుర్రాల సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈ రోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేకా. నేను బిల్లు కట్టరా అడగనులే, ఎక్కు. కట్రా అంటే లవ్ లెటరు మంచిదే, నేను 5 ఇస్తా. ₹5? నేను లిఫ్ట్ ఇస్తా అన్నా. 2 వీలర్ టాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను, ఇవ్వను. ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య. నమస్తే. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సైడ్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబు బైక్ కదా. కర్మణ్యే వాదికారస్తే, భగవద్గీత. ఏదీ నీది కాదు. నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది, కాసేపుట్లో సేట్ చమన్లాల్ది. సర్లే, ఈ ₹4 తీసుకో. ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు ₹1 కట్టు. ₹1? టటటా. ఏ ఓ 2 నెలలు ఆఫీస్ ఆటోలో వెళ్తే నష్టమే లేదు కదా. అయితే నీ వల్ల ఒక అమ్మాయి చదువుకుంటున్నాను గర్వపడరా? ఇంకా ఈలోగా ఆఫీస్ లో లోన్ అప్లై చేసి విడిపిద్దాం. విడిపించి ఇదిగో నీ చేత్తో నువ్వు. ఆహా, అంత అదృష్టం కూడానా? అదరా, ఏదో దాన్ని చదివించే స్తోమత లేదనగానే ఇంత డబ్బు ఇచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. ఆ థ్యాంక్స్ లవి రాంబాబుకి చెప్పండి. థ్యాంక్స్ అండి. ఇలా మా దగ్గర డబ్బు తీసుకోవడం మీ నాన్నకి సిగ్గానే ఉంటుంది. అస్సలు ఉండదు. అయినా నువ్వు బాగా చదువుకుని పైకి వస్తాను హోప్తో తీసుకుంటున్నారు. సో బాగా చదువుకో, సరేనా? వెళ్ళొస్తామండి. రేయ్ రారా. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేం బాబు. అంటే డబ్బులు తిరిగేవరన్నమాట. వెళ్ళొస్తామండి. అలాగే బాబు. థ్యాంక్స్ రా రాంబాబు. దేనికి? నీ బైక్ విషయంలో ఫీల్ అవుతావు అనుకున్నాను. ఎలాగో కట్నం కింద బైక్ చైన్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మా చెల్లి శుభలక్ష్మి లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం మా బాబాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువరా. అయినా నీకు చెల్లి అయితే నాకు చెల్లి అన్నట్టే కదరా. రేయ్, నీకు రూమ్ లో చోటు ఇచ్చి బైక్ ఇచ్చి నీకు అంత సాయం చేస్తే నాకు మాత్రం సాయం చేయలేవరా? అంటే ఈ సాయాలన్నిటికీ రిటర్న్ గా ఇంకో సాయం చేస్తానని ఊహించి అన్ని చేసావా? ఎవరైనా దానికే చేస్తారా? ఊరికే చేయడానికి పూలు అనుకుంటున్నావా? సారీరా, నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రేయ్, రేపే శుభలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు. ఆహా, అయితే రూమ్ ఖాళీ చేస్తున్నావా? డౌటా? నీకు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటా, నేనేం పిచ్చండి కాదు. పొరా పో, ఈ మహానగరంలో రూమ్ దొరక అలాడిపోతావు. నాకేంటి? ఏం బాబు, రూమ్ ఖాళీ చేస్తున్నారా? నేను కాదు, వాడు. నువ్వు కూడా వెళ్ళి బాబు, కంపెనీగా ఉంటావు. దేనికి? ఈ ఇల్లు అమ్మేశాను కాబట్టి. అమ్మేశావా? ఎవరినడిగి అమ్మేశావు? ఆయన చచ్చిన ఖాళీ చేయను. కొన్నవాడు చంపైన ఖాళీ చేస్తాడు. ఇల్లుని జంగయ్యకి అమ్మేశాను. రే జంగయ్య కమ్మేశాడట. నేను వస్తున్నా, నాగు వస్తాను సార్, బాయ్. Sir, did you call me? పొద్దు విషయం ఏంటంటే వీళ్ళ ఓనర్ రూమ్ ఖాళీ చేయించాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది వీళ్ళకిస్తే వీళ్ళు ఉంటారు. వీళ్ళకా? మాకేనండి. ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం ఎంత కష్టమో, బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. ఆ విషయం మీకు తెలుసు కదండి. సారీ సార్, 3 months రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, అది వీళ్ళ వల్ల కాదు. పొద్దు ఆ డబ్బులు నేను ఇస్తాను, వీళ్ళకి రూమ్ ఇవ్వు. సార్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దేవుడి ఫోటోలు మధ్యలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటాను సార్. వీడికి స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేస్ట్. సార్, బిల్లింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మాడ్యూల్స్ అన్ని మెయిల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ సార్. బాయ్ బాలా. టైమింగ్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కరెంట్ వాటర్ యూసేజ్ విషయంలో చాలా పొదుపుగా ఉండాలి, ఓకేనా? భాస్కర్ గారు, ఏంటి రెంట్ సంగతి ఏంటి? మీ రెంట్ టైం కి పువ్వులో పెట్టిస్తాను. వచ్చినట్టే కదరా? అన్నీ వచ్చినట్టే, తప్ప. ఎక్కడికి వెళ్తున్నావే? ఏం చెప్తున్నా పాప? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను బాబాయ్? పాపట పాప. ఏం మాటలేవి? మీరండి. మీ చెల్లెలు ఏం తక్కువ కాదనమాట. నమస్తే ఆంటీ. హౌ డేర్ యూ కాలింగ్ మీ ఆంటీ? మా అక్క సీతాలక్ష్మి. ఇంట్లో అంత వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తున్నారు. మీరు పద్మప్రియ గారు అక్క గారు కదా? కాదు,
అమ్మని. పులిహోర బాగా కలిపావుగా. కాఫీలు టిఫిన్ కింద వర్కౌట్ అవ్వాలిగా. ఏదైనా చందా కోసం వచ్చారా? కాదు, పై వాటాలో అద్దెకొచ్చారు. ఓహో, బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చావా? నీకేంటి ప్రాబ్లం? ఇంత అందమైన చెల్లిని ఇంట్లో పెట్టుకొని ఏమైనా బ్యాచిలర్స్ కి అద్దెకిస్తారా? ముందు పోయి నీ 10th క్లాస్ ఎగ్జామ్ కి చదువు పో. దయ్యం. ఆ తర్వాత వీళ్ళకి కాఫీలు టిఫిన్లు చాయ్లు నేను లేకుండా చూసి ఇవ్వదు. ఏంటి అలాగే. అద్దెకొచ్చారు, హద్దుల్లో ఉంచు. ఏం చూస్తున్నారు? రండి. వస్తామండి. ఉంటావండి. అదే మీ పోర్షన్. మీతో పాటు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ రెంట్ కొంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి. హలో, మీకే. బోత్ ఆఫ్ యూ విల్ బి కిక్డ్ అవుట్. ఓకే, అలాగే. తీసుకోండి కీస్. ఏంటి, వెళ్ళండి. పెద్ద పెద్ద బంగ్లా ఉండి ఈ పిసినార్తనం ఏంట్రా బాబు. ఇదిగోండి. ఇది మీదండి. ఇంకో బింది కావాలని చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్ళలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటనేది. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దునే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వే తిను. సిగరెట్ పీక. ఆ హోటల్లో పూరీలు బాగుంటేనే ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వా? సిగరెట్ పీకంత లేవు. నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి, అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడు పోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి, పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత ఆకూడదు, చిందులు వేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు. ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తింటం మీద కూడా ఏమైనా ప్రొవిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా, ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎప్పుడు పిసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను, లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి, కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసిపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినాడుతనాన్ని తగ్గించయ్యా. అవును, మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? నందు. ఏంటి పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్లందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికేగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్. పద్దు, అది మనం ఏంటి సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దామా? ఓకే. అదా ఇది ఎండి గారి బండి కదా, ఏంటిది కూడా తాకట్టు పెడతావా? అవసరమైతే అమ్మేస్తా కూడా. ఫ్రూటీ పిస్తానని తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించావు. రేపు ఇడ్లీ తినిపిస్తానని తీసుకెళ్ళి కిడ్నీలు తీయించేస్తావేమో. కోపడద్దు పద్దు, ఓటు మీద ఇలాగా. అయినా రక్తదానం అన్నిట్లోకి గొప్పదానం అని. రక్తదానం అంటే నీది నువ్వు చేసుకోవడం, పక్క వాళ్ళ చేత బలవంతంగా చేయించడం కాదు. సారీ పద్దు, అయినా నీ రక్తాన్ని నేను బ్లాక్ లో అమ్ముకున్నానా? పాపం తల్లి బిడ్డని కాపాడడానికి అలా చేశాను. ఏమైనా తప్పంటే తప్పు 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 తప్పే. పద్దు, పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా. ఏంటండి మీకు అలా? ఇక్కడ అంత సీన్ లేదు.
ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు. ఇస్తావా? ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నాడు. దానికి 100? ఏ 50కి బేరం ఆడతావా? కర్మ. చా, అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందామనే. వెళ్దాం పదా. థ్యాంక్ యూ పొద్దు. సార్ ఏంటిది? నువ్వు సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చి మా అన్నయ్య గారు అమ్మాయిని, ఆమె కడుపులోని బిడ్డని కాపాడావమ్మా. 2 నిండు ప్రాణాలు కాపాడి నీ గురించి 2 మంచి మాటలు చెప్పి అభినందించాలనిపించింది. 2 మాటలేం సార్, 4 మాటలు చెప్పండి. మేడం రక్తం ఫ్రీగా ఇచ్చింది. ఇలా పద్దు మేడం పేరు మీద ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు తినండి. మీరేం కంగారు పడకండి అమ్మా, బిల్లు ఎండి గారు ఇస్తారు. యూత్ అంతా పొద్దున ఆదర్శంగా తీసుకోవాలి. నందు, యు హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఎస్ సార్. నేను అడగగానే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన మన కుమారి పద్మప్రియ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నావు? లెటర్ బావకి. ఓ, లవ్ లెటరా? అది ఏం కంగారు పడద్దు, మీ బావకి లవ్ లెటరేగా. ఏం రాసిటి? పర్వాలేదు, ఇటివు. మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్ కి. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేతయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలా ఉంది. ఇది కానీ మీ బావ చూసాడనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. అయ్యో మరెలా? ఏం టెన్షన్ పడదు, నీకెందుకు, నేను అన్నానుగా. నేను చెప్పింది రాసుకో. చెప్పు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డీరర్, డియరెస్ట్ బావా. అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమేనా బావాని, అలా అక్కర్లేదా?